కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నేతలు భయపడుతున్నారని, ఆ రెండు పార్టీల నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ చేసే జిమ్మిక్కులు ప్రజలకు తెలుసు అని, కర్ణాటక నుంచి కమలాన్ని తరిమేశామని, బీఆర్ఎస్ బీజేపీ నేతలకు త్వరలోనే షాక్ తగలబోతున్నట్టు జోష్యం చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ కు భయపడే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను మార్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కిషన్ రెడ్డి తీసుకుని వచ్చారని కూడా అన్నారు. దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. జరుగుతున్న వాస్తవాలు మీరందరూ గమనించే ఉంటారు. మొన్న జరిగిన మీటింగ్ తర్వాత, కాంగ్రెస్ మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఖమ్మం జిల్లాకు వచ్చిపోయిన తర్వాత వాళ్ళు అదిరిపోయి బెదిరిపోయి ఇవాళ వాళ్ళ ఫేజ్ 2 నాటకాలు మొదలెట్టారు. అచానక్ ఇప్పుడు బీజేపీ కేసీఆర్ని దూసేయటం, అనుకోకుండా వీళ్ళందరూ కూడా పదవులు వాళ్ళ పొజిషన్లన్నీ మారిపోవటం అంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. మొన్నటి రోజు మీటింగ్ రోజు జరిగిన అరాచకాలకి, మీటింగ్కి వెళ్ళొద్దు అని 300 రూపాయలు ఇచ్చిన కర్మ పట్టిన ఈ పరిపాలన ప్రభుత్వం బస్సులు కార్లు